ఈ వీడియోలో మనము ఈ ఎడిటింగ్ గ్రూప్‌లో ఇక్కడ ఒక బటన్ ఉన్నది చూసిర్రా ఇది? క్లియర్ అనే బటన్. ఇదేంటిదో తెలుసుకుందాం. దీని ఉపయోగం తెలుసుకుందాం. ఫస్టు ఈ టేబుల్‌లో కొన్నేమో ఫిల్ కలర్ చేంజ్ ఉన్నాయి. కొన్ని బోల్డ్ ఉన్నాయి. తర్వాత కొన్ని డేట్ ఫార్మాట్, కరెన్సీ ఫార్మాట్ ఈ రకంగా ఉన్నది గదా! దీన్ని మనము ఏ రకంగా ఈ క్లియర్ బటన్ ఉపయోగించి చేంజ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఫస్టు ఒక సెల్ సెలెక్ట్ చేద్దాం. కంట్రోల్ ఏ అన్ని సెల్స్ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ క్లియర్ బటన్ యొక్క డ్రాప్ డౌన్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ నేనేం చేస్తా క్లియర్ ఆల్ అంటా. అన్నీ పోయినాయి. చూసారా? మళ్ళీ రెండోసారి దీన్ని నేను క్లియర్ ఫార్మాట్స్ అంట. ఓన్లీ ఫార్మాట్స్ పోతాయి. చూసారా? అన్ని ఫార్మాట్లు పోయినాయి. ఒక ఈ ఏ2 ఎందుకు అట్లా అవుతుందో మనకు తెలీదు. కానీ అది చిన్న మిస్టేక్ అయి ఉంటది. అన్నిటిది ఫార్మాటింగ్ పోయింది. మళ్ళీ కంట్రోల్ సైడ్ వెనక్కొచ్చేసినాం. ఇప్పుడు క్లియర్ కంటెంట్స్ ఓన్లీ కంటెంట్స్ తీసేస్తది. ఫార్మాట్స్ తీసేయదు. ఓన్లీ కంటెంట్స్ తీసేసింది టేబుల్‌లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు క్లియర్ హైపర్ లింక్స్ ఒకవేళ ఏదైనా హైపర్ లింక్ ఉన్నట్టయితే అంటే ఇక్కడ క్లిక్ చేస్తే వేరే దగ్గరికి పోయే హైపర్ లింక్ ఉన్నట్టయితే ఆ హైపర్ లింక్‌లన్నీ పోతాయి. ఈ రకంగా ఈ క్లియర్ బటన్ ఉపయోగించి మనము మన యొక్క టేబుల్‌లో చేంజెస్ చేసుకోవచ్చు.